ఇప్పుడు మేమైతే పనసకాయ వస్తున్నామండి. సమురు పట్టించి కత్తికి సమురు పట్టించి ఇద్దరికి వస్తున్నానండి. పనసకాయ అంటే ఎంతో ఉల్లకన అనుకుంటే నేను చాలా కష్టపడాలి పనసకాయ కోసేకి. చూడు ఫ్రెండ్స్, చెయ్యాలైనా కష్టపడి తెగలేదు. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్, నేనైతే ఎంత కష్టపడతానన్నా నావాడైతే ఏముంది లేదు, ఈజీగా అన్నాడు. కానీ మా ఆయన కోసేసినాడా ఎవరో అంత కోసినాడు, పోయేమో నా చేత కాదన్నాడు. అదే నేనైతే కోసాను పనసకాయ ఫ్రెండ్స్. చూడ ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో. కానీ పీసులు అయితే బాగా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్, బాగా పెద్దగా ఉన్నాయి పీసులు. ఇది ఎంత కష్టపడినాను. ఇది మాటికి సమురు పట్టించుకుంటానే ఉండాలా, కాయలు పీకుతానే ఉండాలి, లేకుంటే బంక పాలంతా. చూడు ఫ్రెండ్స్, ఎంత కష్టపడినాను. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే దాన్ని పీసులన్నీ తట్టకెత్తున్నాను పీకి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఎత్తి పీకాను. పనసకాయ అంటే రాదు కాయలు. మాటికి కత్తి పెట్టాల్సిందే, కాయ సమురు పట్టుకొని కోయాల్సిందే. చూడు ఫ్రెండ్స్, పెద్ద పీసులు. కాయ ఇత్తనాలు అయితే బాగుంటాయి, కాల్చుకొని తింటే గంగా. చూడు ఫ్రెండ్స్, అన్నీ పీకెత్తున్నాను. బాయ్ బాయ్. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్, అంతా ఎత్తి పీకేసినాను. పనసకాయ అంటే ఈజీగా అనుకోండి కానీ మీరంతా రానేరావు వేయాలకి సమురు పట్టించుకోవాలా, అంత కత్తితో పీక్కోవాలా, పీసులు చేసుకోవాలి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. చూడు ఫ్రెండ్స్, అని నేను మా వాళ్ళు అన్నీ పీకేస్తున్నాము. చూడు ఎంత కష్టపడాలో. చూడు ఫ్రెండ్స్, ఇద్దరం పీకుతున్నాము, నేను మా ఆయన. ఇట్లా పీక్కోండి ఈజీగా వస్తాయండి. పీసులు పీక్కోండి. పైన అది కోసేసుకుంటే అట్లా కోసేస్తే బాగా ఈజీగా పీక్కోవచ్చు. ఫ్రెండ్స్, పీసులు అయితే బాగున్నాయి, పెద్ద పీసులు.